క్షణం తీరిగలేని జీవితాలు బిజీగా గడుపుతూ గజిబిజిగా ఆరోగ్యాన్ని పెట్టుకుంటున్నటువంటి ఈ రోజుల్లో నిజం చెప్పాలంటే మై డియర్ ఫ్రెండ్స్, ఎంతోమందికి శారీరకపరమైనటువంటి బాధలు తప్పడం లేదు, మానసిక సమస్యలతో పాటు. దాంట్లో మెయిన్ ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి సంబంధించి చాలామంది నా దగ్గర చెప్తూ ఉంటారు, మేడం బాడీ పెయిన్స్ వస్తాయి, ఎక్కువ నెక్ పెయిన్స్ వస్తాయి, బ్యాక్ పెయిన్ వస్తుంది, అలాగే స్ట్రెస్తో ఉండడంతో షోల్డర్స్ పెయిన్ వస్తుంది. మేడం ఎవరినైనా మాకు సజెషన్ చేయండి, ఏ వైద్యం చేయించుకోవాలని అడుగుతూ ఉంటారు. సో వీటన్నిటికీ కూడా ఒక సొల్యూషన్ అనేటటువంటిది వెతకడానికి నాకు చాలా టైం పట్టిందని అనుకోవాలి. ఎందుకనంటే నేను కూడా చాలా పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం జరిగింది. చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత ఒక ప్రయత్నం దగ్గర ఆగిపోయాను. ఆ ప్రయత్నము శక్తిపాత హీలింగ్. రియల్లీ చాలా రిలాక్సేషన్ నాకు ఇచ్చినటువంటి ఎనర్జీ. ఆవిడ మీ అందరికీ తెలిసే ఉంటారు, డాక్టర్ ఎన్ శైలజ, శక్తిపాత ధ్యాన యోగాచార్య. వివరాల్లోకి వెళ్ళే ముందు మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. అమ్మ నమస్తే. నమస్కారం అండి. మీకు గుర్తుందో లేదో, నాకు ఈ స్పాండిలైటిస్ అని చెప్పేసి 2 years బ్యాక్ మీ దగ్గరికి వస్తే లాగి ఎంతో కుప్పలు పేర్చుకున్నామని చెప్పి మీరు హీలింగ్ చేసి నన్ను నిజం చెప్తున్నాను కదా, ఎంత నరకం నుంచి బయటపడేశారో నేను చెప్పలేను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అయితే చాలామంది ఇదే కంప్లైంట్, ఇవాళ గంటలు సిస్టమ్ ముందు కూర్చొని కదలకుండా, పాపం వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అంటే, మేడం ఆదాయం బాగుందని అనుకోవాలా, ఆరోగ్యం బాగుపడట్లేదని విచారించాలా తెలియనటువంటి అగమ్యగోచరమైనటువంటి పరిస్థితుల్లో బ్యాక్ పెయిన్, తర్వాత స్ట్రెస్ తోటి కూడుకుని ఈ షోల్డర్స్లో ఈ జాయింట్స్లో వచ్చేటటువంటి పెయిన్, దానికి తోడు స్పాండిలైటిస్, మైగ్రేను. ఒకటి కాదు మేడం, ఎన్ని ఉన్నాయి అంటే ఆ స్ట్రెస్ ఏ ఆర్గాన్ మీద పడుతుందో ఆ ఆర్గాన్కి సంబంధించినటువంటి ఇవన్నీ వస్తున్నాయి. ముఖ్యంగా అసలు ఈ అతి భయంకరంగా ఉంటాయి ఇవి. మనం స్పాండిలైటిస్ అంటే ఎవరైనా చెప్తే ఓహో అంటాం, కానీ అది అనుభవించేవాడికి తెలుసు. మైగ్రేన్ అనగానే ఆ మైగ్రేన్కే మరి ఇంత అరిచేసి గోల్ పెట్టేసి ఆ లైట్లు ఆఫ్ చేసేసుకుని చీకట్లో కూర్చోవాలంటే అది అనుభవించేవాడికి తెలుసు. మైగ్రేన్ అనడానికి అది పేరు, బట్ అనుభవించే వాళ్ళకి అది తెలుసు. ఇలాంటి బాధలతోటి నిజంగా ఇవాళ ఉన్నటువంటి జనరేషన్ చాలా సఫర్ అవుతున్నారు. ఇటు యూత్ కానివ్వండి, విమెన్ కానివ్వండి, మెన్ కానివ్వండి, గంటల తరబడి సిస్టమ్స్ ముందు కూర్చొని సరైనటువంటి నిద్ర ఉండదు, సరైనటువంటి ఫుడ్ ఉండదు. ఒకవేళ ఫుడ్ ఉన్నా అది ఓవర్గా తినడం, స్ట్రెస్ వల్ల కానివ్వండి, లేకపోతే మంచి డెలిషియస్ ఫుడ్ ఉందని ఇప్పుడు కార్పొరేట్ సెక్టర్స్లో మనం చూస్తున్నాం. వీటన్నిటితోటి ఒక గజిబిజి లైఫ్ మేడం. సో దీనికి నేను అడుగుతున్నది ఏంటంటే, సరే గజిబిజి లైఫ్ని బిజీగా పెట్టుకుందామని అనుకున్న దానిలో నుంచి ఒక ప్రశాంతమైనటువంటి స్థితిలోకి మన మైండ్ సెట్ తెచ్చుకున్నప్పుడు మాత్రమే ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఇప్పుడు చెప్పండి, అసలు ఈ సిస్టమ్ ముందు గంటలు కూర్చునే వాళ్ళ జీవితం గురించి, వాళ్ళకు వచ్చే పెయిన్స్, శారీరకమైన పెయిన్స్, మానసికమైనటువంటి పెయిన్స్, జాబ్ పెయిన్స్ ఉన్న వాటిల్లో మొట్టమొదటిగా నేను మాట్లాడేది ఈ పెయిన్స్, బాడీ పెయిన్స్. వీటికి రిలాక్సేషన్ శక్తిపాత హీలింగ్ ద్వారా నాకు తీశారు. కొన్ని 2-2.5 దశాబ్దాలుగా పేర్కొన్నటువంటి పెయిన్ అది. నాకు ఆ పెయిన్ అద్భుతమైనటువంటి హీలింగ్. అలా మిగిలిన వాటన్నిటికీ కూడా ఉంటుందా? ఉంటే ఎలాంటి థెరపీ ఉంటుంది ఒకసారి? అంటే ఇప్పుడు మనం ప్రతిదీ కూడా మన ఎనర్జీ ఫీల్డ్, అంటే ఒక ఎనర్జీ ఫీల్డ్ అనే ఒక బయోమ్యాగ్నెటిక్ ఎనర్జీ ఫీల్డ్లో ఇదేంటి ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మన చుట్టూ ఉంటుంది. దాంట్లోకి లోపలికి వచ్చేటప్పటికి మన ఫిజికల్ బాడీ. అంటే ఇవి రెండు ఒకటి కలిసే ఉంటాయి. ఇందులోకి వస్తాయి, ఇందులోకి వెళ్తుంటాయి. ఎప్పుడైతే మనము స్ట్రెస్లో ఉంటామో, స్ట్రెస్లో ఉన్నప్పుడు ఏంటి, మనకు కార్టిజాల్ వస్తుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు, అది ఆర్గాన్స్ మీద పడుతుంది. అదే కాకుండా మనము పోస్చర్, మనం ఎలా కూర్చున్నామో, ప్రతి వాళ్ళకి ఒక ఇది ఉంటుంది, ఇలా కూర్చోవడము, ఏదో ఒక డిస్టర్బెన్స్ తోటి ఒక విధంగా మనం కూర్చోవడము, ఒక విధంగా నడవడము, ఈ పోస్చరు తర్వాత మన యొక్క ఫర్నిచర్ కూడా
చాలా చోట్ల ఏంటంటే ఎర్గోనామిక్స్ అంటారు. ఎర్గోనామిక్ అంటే మన బాడీ స్ట్రక్చర్ బట్టి అది ఇక్కడ నుంచి కాళ్ళు ఇక్కడ నుంచి నడుము ఉంటే అది కరెక్ట్గా ఇలా ఉండేలాగా ఆ సరైన డిజైన్లో ఉన్న కుర్చీలో కూర్చుంటే మీరు కంఫర్టబుల్గా ఉంటారు. అలా లేకుండా ఏంటి ఏదో కుర్చీ ఉందిలే, ఏదో ఒక ల్యాప్టాప్ ఇక్కడ బదులు ఇక్కడ పెడతారు, లేకపోతే ఒళ్ళో పెట్టుకుంటారు. ఇప్పుడు యంగ్స్టర్స్గా బాగానే ఉంటుంది, ఎంతసేపు ఇలా చూసినా 8 గంటలు చూసినా. కానీ ఏమవుతుంది దీనివల్ల ఆ మొత్తం ఈ స్ట్రెస్, దానివల్ల ఫిజియలాజికల్ చేంజెస్ వచ్చి ఈ బోన్స్ అవి దగ్గరికి రావడం కానీ ఎక్స్పాండ్ అవ్వడం కానీ ఇలా ఏదైనా జరిగి నర్వ్స్ ప్రెస్ అయిపోతాయి. ఎప్పుడు మళ్ళీ అదే పోస్చర్లో అంటే ఇలాగంటే నొప్పి వస్తుంది కాబట్టి మనం ఏదో ఒక బాడీ కన్వీనియంట్గా ఒకటి అలవాటు చేసుకుంటాం. అవును, అలాగే ఆ నొప్పి రాకుండా ఉండేలాగా అది అలా ఇంకో దాంట్లోకి అవుతుంది. ఇప్పుడు ఈ నర్వ్ ఎక్కడ పెడితే చెయ్యి ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇలా వెళ్తున్నప్పుడు నర్వ్లో ఎక్కడన్నా నొప్పి రావచ్చు. అలాగే బ్యాక్ పెయిన్, సరిగ్గా బ్యాక్ సరిగ్గా కూర్చోపోవడం వల్ల సరైన స్ట్రెచ్చింగ్ లేకపోవడం, ఇవన్నీ. సో ఇవన్నీ ఒకటి 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 కలిసి ఉంటాయి. ఇప్పుడు డెక్ సరిగ్గా లేదని మనం ఇలాగ ఉన్నప్పుడు అది నెమ్మదిగా మొత్తం వర్టిబ్రల్ కాలం ఒకటి ఒకటి ఇలా ఉన్నాయి కదా, 33 వర్టిబ్రా. అవును, అవి అన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి. అవ్వడం ద్వారా ఎక్కడో చోట పెయిన్ ఉంటుంది. హౌ టు మేనేజ్ దిస్ పెయిన్? ఓకే, ఈ పెయిన్ అనేది ఏంటి, అక్కడ ఆ స్ట్రెస్ వల్ల ఏర్పడిన ఆ సర్క్యులర్ ఎయిదర్ బ్లడ్ సర్క్యులేషన్లో కానీ మజిల్లో లాక్టిక్ యాసిడ్ అని ఫామ్ అవుతుంది. ఇవన్నీ లేదంటే మనకు యూరిక్ యాసిడ్ ఫార్మేషన్, ఇవన్నీ ఫిజియలాజికల్ చేంజెస్ లోపల మన బాడీలో, మన శరీరంలో, రక్తంలో లింఫ్ సిస్టమ్ బాగా చేయకపోతే ఈ బాడీలో ఉండే టాక్సిన్స్ బయటకు వెళ్ళకపోతే కాళ్ళు వాపులు రావడము, దానివల్ల కిడ్నీ, అలా ఒకటి 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 అన్నీ కలిసిపోతాయి. దీనివల్ల మనం చెప్పడానికి ఇదంతా మళ్ళీ స్ట్రెస్కి సంబంధించి ఉంటుంది. ఓ ఫియర్ ఉంటుంది, యాంగర్ ఉంటుంది, లేదంటే చేయలేనేమో, ఉద్యోగం ఉంటుందో లేదో అని భయం ఈ కాలం, లేదంటే ప్రాజెక్టు టైంకి చేయగలనో లేదో, ఆ రిజల్ట్ రాదు, రాకపోతే సమాధానం చెప్పాలి అని, ఎందుకంటే ఆ షెడ్యూల్స్ చాలా టైట్ ఉంటాయి. తర్వాత ఇది సర్కైడియన్ రిథమ్ అంటారు, బాడీ రిథమ్ ఉంటుంది. ఆ రిథము తేడా వస్తుంది, రాత్రి ఎక్కువసేపు పనిచేయడము, పొద్దున నిద్రపోవడం ఎక్కువసేపు, ఇవన్నీ మొత్తం సిస్టమ్ అంతా కలిసి కలగాపులం అయిపోయి ఉండేటప్పటికి ఓ పెయిన్ వస్తే ఇక దాన్ని సప్రెస్ చేయడానికి ఏదో మందు వేసుకోవడము, డిప్రెషన్ వస్తే ఓ మందు వేసుకోవడము, ఇలా ఇలా చేసి మొత్తము ఆ బాడీని ఎందుకు పనికి రాకుండా, ఏ మందు పనికి రాకుండా మనం చేసుకుంటాం. నేను పెయిన్ కిల్లర్స్ ఎన్ని ఇంజెక్షన్లు చెప్పారు మీరు. అసలు మీరు అన్నట్టు ఎందుకు పనికి రాకుండా పోయింది, పానిక్ అటాక్స్ వచ్చేసి ఒక విధమైన యాంగ్జైటీలోకి వెళ్ళిపోయి అసలు బెడ్ రిడన్ అయిపోయి అసలు ఎంత సైడ్ ఎఫెక్ట్ ఎంత భయంకరంగా ఫేస్ చేశాను. ఇప్పుడు మెయిన్గా ఈ సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ బర్న్అవుట్ అంటారు. ఇలా ఈ ఫెటిగ్, ఏదో నీరసం, ఏదో ఇది, ఇంక ఇవన్నీ తట్టుకోవడానికి ఏదో మాకు జీవితంలో ఏదో కోల్పోయాం అనుకుని ఆ ఫ్రైడే సాటర్డే సండే వస్తే వెళ్ళడము, పబ్బులకి వెళ్ళడం, ఇంకోటి తిరగడము, అండ్ చాలా లైంగికమైన పర్వర్షన్స్ కూడా చాలా విపరీతం అమ్మ. అవన్నీ ఏంటి, ఎవ్రీథింగ్ డిస్టర్బ్డ్, చక్రాస్ ఎవ్రీథింగ్ అన్నమాట. సో ఎక్కడో ఒక చోట ఇక్కడ నాకు సంతోషం దొరుకుతుందా, ఇక్కడ ప్లెజర్ దొరుకుతుందా అని ఆ కంపెన్సేట్ చేసుకుంటూ ఇలాగా జీవితం మొత్తం. ఇప్పుడు మనం మొన్న అమ్మాయి ఎవరినో గాయత్రి అనే అమ్మాయి చనిపేశాడు అంటే శుభ్రంగా చదువుకున్నాడు, చక్కటి పేరెంట్స్, ఈ అమ్మాయి చక్కగా ఉంది, వాడికి అనుమానం ఎందుకు, అనుమానంతో అది కూడా అనుమానం కూడా ఒక డిసీజ్. ఓకే, అది కూడా ఒక డిసీజ్. ఆ వ్యక్తి అలా మారడానికి ఏదో లైఫ్లో ఎప్పుడో ఏదో జరిగి ఉంటుంది, ఒక ట్రామా, ఆ ట్రామాలోంచి అనుమానం వస్తుంది. అలాగే తల్లిదండ్రులు కూడా విపరీతమైన ప్రేమ ఉంటుంది, అటాచ్మెంట్. మా పిల్లడు బయటకు వెళ్తే అదిగో వాళ్ళు చూస్తున్నారు, దిష్టి తగిలేస్తుంది అని విపరీతమైన ఓవర్ వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడితే వీళ్ళు ఎందుకు, ఇప్పుడు హస్బెండ్తో కూడా మాట్లాడినవారు పిల్లల్ని, అత్తగారు మామగారు అంటే మాట్లాడినవారు పిల్లల్ని, ఆడుకునేవారు. ఇవన్నీ ఏంటి, వీళ్ళ యొక్క ఇంబ్యాలెన్స్డ్ ఎనర్జీ వల్ల. ఇవన్నీ ఫ్లవర్ థెరపీ అని ఉంది, బ్యాచ్ ఫ్లవర్ థెరపీ అని, జర్మన్ మోడల్, హోమియోలాగే ఉంటాయి మెడిసిన్స్, ఫ్లవర్స్ నుంచి తీస్తారు. వాటిలో ప్రతి దానికి ఆ సైకలాజికల్ ఫీలింగ్స్ వాటికి కూడా మెడిసిన్ ఉంటుంది.
అవి ఓన్లీ డ్రాప్స్ లాగా ఉంటాయి, వేసుకుంటే ఆ మనిషి ఆ మార్పు వస్తుంది. ఆ బ్లాకేజ్ ఆఫ్ ఎనర్జీ వల్ల వాడికి అది వస్తుంది. ఓకే. ఈ అనుమానం ఉండే వాళ్ళకి వాడచ్చు. అది మనం హీలింగ్లో చేయొచ్చు. హీలింగ్స్ లో ఇలా అనుమానం, భార్య మీద అనుమానం ఉన్న భర్తలకి, భర్తల మీద అనుమానం ఉన్న భార్యలకు కూడా చేయొచ్చు. అంటే వాళ్ళు సుఖంగా లేరు కదా, లేరు, వీళ్ళు లేరు వాళ్ళు లేరు. ఓకే, అనుమానాలకు కూడా థెరపీ డెఫినెట్ గా ఉంది. అంటే ఎనీ ఇంబ్యాలెన్స్ ఈజ్ ఎన్ ఇంబ్యాలెన్స్. ఒక వ్యక్తి వాడు ఆనందంగా, సంతోషంగా, నార్మల్గా సమస్థితిలో ఉండాలి. వాడు లేడు అంటే ఎక్కడో చోట ఇంబ్యాలెన్స్. ఆ ఇంబ్యాలెన్స్ ఎక్కడుంది? ఫిజికల్గా కనిపించడం లేదు, ఎనర్జీ లెవెల్లో ఉంది. ఇట్ కెన్ బి అన్నమయ కోశం కావచ్చు. అన్నమయ కోశంలో ఉంటే ఫిజికల్ లెవెల్లో తెలుస్తుంది. ప్రాణమయ కోశంలో అంటే ఎనర్జీ లెవెల్. ఇంకా ముందుకెళ్తే మనోమయ కోశం, అనుమానాలు, కోపాలు, భయాలు, ఒపీనియన్స్, ఇవన్నీ ఏంటి? మనోమయ కోశం. విజ్ఞానమయ కోశం, వీడి నాలెడ్జ్ ఆఫ్ లైఫ్, అనవసరమైన నాలెడ్జ్ చేసుకుని దాంతో నాకేదో వచ్చు అనుకోవడము, ఇవన్నీ అదొక రకం అనమాట. ఇవన్నీ పోయాక ఇవన్నీ బాగుంటే సటిల్ ఎనర్జీ అయితే ఆనందమయ కోశంలోకి వెళ్తే నువ్వు ఆనందంగా ఉంటావు. దానికి వెళ్ళకుండా ఇవన్నీ అడ్డాలి. మనం అది ఎనర్జీ ఇంబ్యాలెన్సెస్ అండి. ఇప్పుడు మనం ఎప్పుడైతే హీలింగ్ చేసుకుంటే వాళ్ళు చేసుకున్నా, అవతల వాళ్ళకి చేసుకున్నా కూడా వీళ్ళు నేర్చుకోగలిగితే ఆ చేంజ్ వస్తుంది ఆ వ్యక్తులు. గ్రేట్. ఇప్పుడు వీళ్ళందరికీ ఏంటి? బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎందుకంటే టోటల్ ఇంబ్యాలెన్స్ అవుతున్నారు. స్లీప్ తక్కువ ఉంటుంది. ఆ ఇంబ్యాలెన్స్డ్ స్లీప్, ఇంబ్యాలెన్స్ ఫుడ్, తర్వాత ఈ ల్యాప్టాప్ ఇలా అని కార్పల్ టనల్ సిండ్రోమ్ అని వస్తుంది. సరిగ్గా ఈ లోపల నుంచి ఇలా వెళ్ళే నర్వ్ అనమాట. ఈ మణికట్టులోంచి ఒక సన్న దారిలో వెళ్తాయి. ఇంకా అది విపరీతమైన పెయిన్, దానికి మందు లేదు. ఇక వీడు చెయ్యలేడు అనమాట. దాన్ని కూడా మనం హీల్ చేసిన కేసెస్ ఉన్నాయి మన దగ్గర. కార్పల్ టన్నెల్, నెక్ పెయిన్, ఇవన్నీ ఏంటి? ఎటొచ్చి ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి మనం నేర్చుకోమని చెప్తాం. ఎక్కువ అంటే మనం కొత్త హీల్ చేయొచ్చు, కానీ మళ్ళీ వీడు అదే పనిలో ఉంటాడు, అదే పోస్చర్లో ఉంటాడు. ఇది బాగా మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోవడం అనేది అవసరం. చేసుకుంటూ ఉన్నా మనం రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే అది తగ్గిపోతుంది. అందుకోసమని వాళ్ళు నేర్చుకోవడం వల్ల లైఫ్ లాంగ్ వాళ్ళే ఎప్పటికప్పుడు రోజు ఇంబ్యాలెన్స్ అవుతున్నాం కదా, ప్రతిరోజు ఇంబ్యాలెన్స్, లీకేజెస్ ఉంటున్నాయి. ప్రతిరోజు మనం బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం. లైక్ మనం రోజు ఆహారం తీసుకుని మంచినీళ్ళు తాగి ఎలాగైతే అవుతున్నామో అలాగ వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళ ఇన్నర్ పొటెన్షియల్ బయటకు వస్తుంది. వాళ్ళకి మెయిన్ ఏంటంటే ఆ బర్న్అవుట్ అయిపోతారు. ఓకే, ఇక ఏమీ చేయలేరు. ఎందుకంటే నాకు ఆ CEO లెవెల్లో ఉండేవాళ్ళు, వాళ్ళకు కూడా ఒక లీడర్షిప్ ప్రోగ్రామ్ అని ఒకటి చేస్తుంటాను నేను. ఆ ఎమోషనల్ రెసిలియన్స్ ఎలా ఉండాలి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉండాలని ఆ CEO గ్రూప్స్కి నేర్పిస్తూ ఉంటాము. అప్పుడు వాళ్ళు చెప్తారు, వీడు బర్న్అవుట్ అయిపోయాడు, వాడేమో సీనియర్, ఆల్రెడీ చాలా కాలం ఎక్స్పీరియన్స్ ఉంది, బర్న్అవుట్ అయిపోయిందని తనకు తెలియదు, పెర్ఫామ్ చేయలేకపోతున్నాడు, వీళ్ళకి తెలుసు. అలాగని వాడిని తీసేయలేరు సీనియర్. అప్పుడు ఏమండి కాస్త సెలవు తీసుకోండి, 10 రోజులు అలా తిరిగి రండి, యూరప్ వెళ్ళరండి, టికెట్ ఇస్తాం మేము, సరదాగా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళండి, ప్రియా చౌదరి గారి దగ్గరికి వెళ్ళిరండి, ఆవిడ సరదాగా కబుర్లు చెప్తారు, ఇలాగని చెప్పి పంపిస్తారు అనమాట. దే విల్ రిఫర్. అంటే వీడు ఏమన్నా బాగా వస్తాడా లేదా అని. ఇంకా రాకపోతే ఇంకా జాబ్ టర్మినేట్ చేస్తారు. సో ఇదేంటంటే అది మనం ఒప్పుకో. అలాగే మనం సీనియర్స్ అంటాము, ఎంతో పని చేశామంటాము. ఆల్జీమర్స్ ఇవి వచ్చిన వాళ్ళు తనకు మతిమరుపు వచ్చిందని వీడు తెలియదు. తన పేరు కూడా తను మర్చిపోతాడు, దారికి వెళ్తే దారి మర్చిపోతాడు, ఇంట్లో ఎక్కడంటే చెప్పలేడు. ఓకే, కానీ వీడు కొన్ని నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి తనకు ఆ జ్ఞాపకం పోయిందని గుర్తుండదు. నాకేం పోయింది, నాకేం జ్ఞాపకం లేదు, బాగానే ఉన్నాను అంటుంటాడు. మనకు తెలుస్తుంది. సో మనం ఏంటి, మనల్ని మనం ఎప్పటికప్పుడు అసెస్ చేసుకోవాలి. కాబట్టి ఆల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నేర్చుకోవాలంటే, అంటే మేము చేస్తున్నామండి, మెడిటేషన్ చేస్తున్నామండి, ఇంకోటి చేస్తామండి అని చెప్తారు కొంతమంది. మీరే నిన్న క్లాస్లో చూశారు, 20 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి మెడిటేషన్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి ఉన్న ఫిజికల్ ఎయిల్మెంట్స్, ఎమోషనల్ ఎలా తగ్గాయో 2 daysలోనే ఎలా, మీరే విన్నారు, వండర్ రిజల్ట్స్ అండి.
వండర్ఫుల్ రిజల్ట్స్. అంటే నేనే షాక్ అయ్యాను నేను అసలు వాళ్ళ రిజల్ట్స్ చూస్తే. వాళ్ళు ఏ విధంగా క్లాస్ ఫాలో అవుతున్నారు, అసలు వాళ్ళు ఏమి అవుతుంది అని అంటే, నేను వాళ్ళు ఏదో కొంచెం ఏదో చెప్తారేమో ఓకేనండి అంటారేమో అనుకున్నాను, కానీ అసలు వాళ్ళ రిజల్ట్స్ 2 రోజుల్లోనే వాళ్ళ అంత దీర్ఘకాలికంగా ఉన్నాయి కొన్ని. తర్వాత అప్పటి వరకు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయనటువంటి ఇష్యూస్ అని ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు. అలాగే ఫేస్ చేయలేనటువంటివి ఫేస్ చేయగలం అనేటటువంటిది కూడా ఒకళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. అంటే అసలు నాకు అనిపించింది మీరు అన్నట్టుగా అసలు ఈ ఎనర్జీ శక్తిపాత హీలింగ్ అనేటటువంటిది ఇంత ఫాస్ట్ రిజల్ట్స్ వస్తుందా అనేసి. అంటే ఇక్కడ అంటే ఇంతకు ముందు వరకు అంటే అమ్మ నాకు ఏదైనా అయితే మిమ్మల్ని అడగడం చేయించుకోవడం ఇది ఒకటే. నాకు మీరు ఎన్నోసార్లు చెప్పారు నన్ను నేర్చుకోండి అని. ఇవాళ కూడా గొప్పడ్డారు మీరు. మీకు ఎక్కడ కుదురుతుంది, వాళ్ళతో వెళ్తారు మీకు ఎక్కడ కుదురుతుంది అనేసి ఒక సెటైర్ వేసారు. బట్ ఇట్స్ ట్రూ. కానీ నేను నేర్చుకోలేకపోతున్నాను, ప్రపంచాన్ని తయారు చేద్దామని చెప్పేసి అని చూసిన తర్వాత నాకు కూడా అనిపించింది అవును నేను ఎందుకు నేర్చుకోకూడదు అని. నిన్న సెషన్లో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్పిన తర్వాత వాళ్ళ నుంచి నేను ఇన్స్పైర్ అయ్యాను. అంటే ఏదైనా పనులు పక్కన పెట్టి మనం ఎందుకు ఇది నేర్చుకోకూడదు అనేటటువంటి ఒక మనం అది నేర్చుకుంటే మన అన్ని పనులు తొందరగా అవుతాయి, బాగా అవుతాయి. అది టైం లేదనుకుంటాం కానీ ఇప్పుడు మీరు ఒక సీనియర్ CEO గురించి మీరు చెప్పినప్పుడు నాకు అనిపించింది ఏదో ఒక రోజు మనల్లో కూడా ఈ ప్రపంచం ఇలాగే చేస్తుంది కదా. అంతే కదా, మనం చేస్తూ ఉంటాం, ఎనర్జీలు ఉండవు, ఎనర్జీ అయిపోతుంది. మనం ఏమనుకుంటాం అబ్బా ఇంత చేసాము, మనకి ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, మనం ఇంత మాట్లాడాము, ఇంతమంది కోసం ఫైట్ చేసాం అనుకుంటాం, కానీ ఫర్దర్ గా చేయడానికి ఎనర్జీ లేదు అనేది గుర్తించాం. ఎంత గొప్ప అయిన వాజ్పేయి గారు, ఆయన చివరి స్టేజ్లో ఆయన ఎవరో ఆయన తెలియని పరిస్థితి ఉంటే ఎగ్జాక్ట్లీ ఈ మోడర్న్ డే ప్రాబ్లమ్స్, ఈ విపరీతమైన స్ట్రెస్ విపరీతమైన వీటిలో ఉన్న వాళ్ళకి ఆయన జార్జ్ ఫెర్నాండెస్ గారు వీళ్ళందరూ ఎలాంటి బ్రెయిన్స్ అవన్నీ. అవునండి. మరి మరి అంతే లైఫ్ తీసుకెళ్తుంది. ఎనర్జీస్ లేకపోవడం వల్ల వాటి వల్ల మీరు సెల్స్ అన్ని పోతాయి, ఎనర్జీస్ బయటికి వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ మనల్ని మనం రిజువనేట్ చేసుకోవడము, రీజనరేట్ చేసుకోవడము అనే ప్రయత్నం అనేది చేయాలి. అంటే ఇక్కడ ఒక్క విషయం అమ్మ, పాపం చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ మీరు అన్నట్టుగా కరెక్ట్ థెరపీస్ ఇచ్చేవాళ్ళు ప్రతిదీ పాపులారిటీ కదండి. ఇప్పుడు ఎంత చెప్తున్నాము, ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఎవరో ఏదో ఇన్స్టాగ్రామ్లోనో యూట్యూబ్ ఛానల్లోనో ఎవరో నాకు ఏకలవ్య శిష్యురాలు మేడం ఎవరో నాకు తెలియదు, కానీ మేడం క్లాస్ ఎప్పటి నుంచో 10 ఏళ్ళ నుంచి విని అవన్నీ నేను అందులోవే పెట్టుకుని నేను చేస్తే నేను చాలా పాపులర్ అయ్యాను. కానీ ఆవిడ నేను గురువుగా అనుకుంటున్నాను, ఎప్పుడన్నా నేర్చుకుంటే ఆవిడ దగ్గర నేర్చుకోండి అని ఆవిడ చెప్తే అది చూసి వచ్చిన వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. ఓకే బాగానే ఉంది. అయితే మేడం వెళ్తే చాలా చేంజ్ ఉంది, మిగిలిన వీటికి తేడా ఉందని వీళ్ళు చెప్తే వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా చూస్తే ఈవిడ యూట్యూబ్కి పెద్ద ఎక్కువ మంది లేరుగా, 9,000 మందే ఉన్నారు, 8,000 మందే ఉన్నారు, 40,000 మిలియన్స్ లేరుగా, అంత బాగుంటే ఈవిడికి ఎక్కువ ఉండాలి కదా అంటే దే విల్ రేట్ అన్నమాట. అంటే ఇప్పుడు 5 స్టార్ రేట్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. వాడు ఆపరేషన్ చేసి ఒకటి వేసేసినా ఇంకొచ్చిన తర్వాత ఏ స్టారు ఉండదు. వీడి స్టార్స్ మారిపోయి అంటే ఇప్పుడు యాడ్స్ చూస్తున్నాము. ఇప్పుడు ఈ మోటివేషనల్ స్పీకర్స్ వీళ్ళందరూ నేను సైంటిఫిక్గా చెప్తాను, హార్వర్డ్ బుక్స్ చెప్తాను. హార్వర్డ్లో చెప్తే ఏంటి, ఆడైనా వీడైనా చెప్పేదేంటి, ఏదైతే ఉందో ఏ ఎనర్జీ అయితే ఉందో దానివల్ల ఎఫెక్ట్ ఏముందో వాడు ఎంత చెప్తున్నాడు. పేరు హార్వర్డ్, పేరు MIT కాబట్టి అది తీసుకొచ్చి నువ్వు చెప్తే నీకు ఎనర్జీ ఉన్నట్ట అంటే కాదు కదా. పుస్తకం చదివేది, స్విమ్మింగ్ కోసం పుస్తకాలు చదివేది మీరు నేర్చుకోండి అని వీడు మునిగిపోతాడు. మునుగుతే ఇంకా ముంచుతారు, డబ్బులు సంపాదిస్తారు కాబట్టి యాడ్స్ ఇస్తారు, విపరీతమైన యాడ్స్ ఇస్తే ప్రజలు నమ్ముతారు. ఇట్స్ ట్రూ అమ్మా. అంటే మనం చేయకపోవడం వల్ల ఏంటంటే తెలియదు. అంటే నేను అనేది కూడా ఇక్కడ ఏంటంటే దీని మీద ఎలాంటి మానిటరింగ్ లేకపోవడం వల్ల కూడా అసలు నా దగ్గరికి చాలామంది వస్తారు. ఇప్పుడు నేను మీకు రికమెండ్ చేసిన వాళ్ళలో చాలామంది ప్రియా గారు మేము అక్కడికి వెళ్ళి అంత డబ్బు ఖర్చు పెట్టామండి, ఇన్ని డేస్ క్లాస్కి ఇంత 1.5-2 lakhs వరకు ఖర్చు పెట్టామండి, మాకేం అనిపించలేదు మేడం. సో మీరు థెరపీస్కి పంపించిన తర్వాత మేము 3 daysలో బయటపడ్డాం మేడం, అసలు ఇది ఇంత అద్భుతంగా మాకెందుకు ఇంతకు ముందు నుంచి మీరెందుకు చెప్పలేదు మేడం అని నన్ను అడుగుతుంటే
నాకు నిజంగానే ఆశ్చర్యం ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి వచ్చేటటువంటి ఇందాక మీ స్టూడెంట్స్ చెప్తున్నప్పుడు పాపం వాళ్ళు ఫోన్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు కూడా తగ్గుతుందా, గ్యారంటీ ఇస్తారా, మరి వీళ్ళందరూ వాళ్ళది ఎందుకు అడగలేదు గ్యారంటీ ఇస్తారా అని. అంటే వీళ్ళందరికీ ఎలా అవుతుందంటేనమ్మా, వాస్తవం నాకు అర్థమైంది, నేను చెప్తున్నానమ్మా, నేను గమనించింది వాస్తవం ఎవరికి రుచించదు, మందు చేదుగా ఉంటుంది. అదే తీపి గుళిక అంటే తీపి కోటింగ్ వేసి ఇచ్చినట్టుగా, అంటే అబద్ధాలని వీళ్ళు అమ్మేస్తున్నారు, ప్రపంచంలో అదే రాజ్యం వెళ్తుంది. వాస్తవాన్ని తెలుసుకోండి అని అంటే ఎవరు రావట్లేదు. నాకు ఒక్కొక్కసారి కోపం కూడా వస్తుంది. వచ్చినప్పుడు నేను ఒకటే మాట అంటాను, ఏంటంటే మీరు మొత్తం పోగొట్టుకోండి, ఆ పోగొట్టుకున్న తర్వాత వాస్తవంలోకి వచ్చేసరికి మీకు ఆ వాస్తవాన్ని చూడడానికి కూడా మీకు శక్తి మిగలడం లేదు. అది మీ కర్మ అనుకోవాలి, మీ కర్మలు మీరు రాసుకుంటున్నారు అని చెప్పేసి. అంటే ఇక్కడ జనాలని మనం అనడం అనేటటువంటి దానికంటే కూడా వాళ్ళు నేర్చుకోవాలని ప్రార్థించాలేమన్నది నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈవెన్ దేవుళ్ళకు కూడా అడ్వర్టైజ్మెంట్ అవసరం అయిపోయింది. గుళ్ళకి గోపురాలు ఒకప్పుడు తిరుపతికి లేదమ్మా, కాశీకి లేదు, శ్రీశైలంకి లేదు, పౌర్ణమి పూజ, ఈ చరిత్ర ఏదోసి పూజ ఇక్కడ చాలా మేము వెళ్ళి చేస్తామని ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్. దాని అంటే ఆ అడ్వర్టైజ్మెంట్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది ప్రజలకు అలవాటు అయ్యింది. ఓకే, దానికి కాదనిలేము, కానీ ఏంటంటే ఎక్స్పెరిమెంట్ చెయ్యండి, తప్పేముంది. పోనీ మీరు ఎక్కడికో వెళ్ళారు, డబ్బులు ఖర్చు పెట్టారు, రాలేదా, పోనీ ఇంకోటి కూడా చెయ్యండి, వస్తుంది కదా. ఇప్పుడు ఎన్నో మనం ఖర్చు పెడతాము, ఎంతో చేస్తూ ఉంటాము. ఇది మీకోసం, మీ జీవితం కోసం చేసుకుంటున్నారు. విషయం ఏంటంటే వాస్తవాన్ని నమ్మించాల్సి వస్తుందమ్మా, అబద్ధాన్ని వాళ్ళు నమ్మేస్తున్నారు. వాస్తవాన్ని నమ్మించాల్సి వస్తుంది అంటే ఒక్కొక్కసారి ఒక అసహనం కూడా వస్తుంది. అవసరమా, నమ్మని వాళ్ళ కోసం మనం ఇంత చేయాల్సినటువంటి అవసరమా అనేటటువంటి ఒక వైరాగ్యంలో కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది అనమాట ఒక్కొక్కసారి. సో ఆయన మళ్ళీ ఏమనిపిస్తుంది, మళ్ళీ ఎవరో ఒకళ్ళు మళ్ళీ ఏదో ఒక సమస్య పట్టుకొస్తారు. అయ్యో అవును కదా, వీళ్ళకి ఇది చేద్దాం కదా, అది చేద్దాం, మళ్ళీ 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 ఆలోచన వస్తుంది. అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఉందిగా, ఇక్కడ ఏముంది, 4 పద్యాలు చెప్పి 4 శ్వాస ఇలా తీసి గాలి పీల్చి వదలడం చెప్పి వెంటనే స్వామీజీ అయిపోతారు, వెంటనే గురువుగారు అయిపోతారు, గురువుగారు వెళ్తారు. ఇప్పుడు మనం దాన్ని మనం పర్పస్ఫుల్గా మనం ప్రమోట్ చేయం. అప్పుడు నేను కూడా చేయకపోవడం వల్ల ఏమవుతుంది, లేదు మామూలుగా ఉన్నారు కదా, వీళ్ళే చెప్తే ఆయన ఇంకెంత ఉంటుందో అని అటు వెళ్తారు, వెళ్ళి దెబ్బతింటారు, ఇది మానేస్తారు. అంటే అబద్ధము ఆహార్యము రెండు. ఆహార్యం అంటే అలవాటు కదా మన వాళ్ళకి. అదే ఒక టెక్నిక్ నేను నేర్చుకున్నాను. ఆయన చాలా మామూలుగా ఉంటాడు, అతను అమెరికాలో ఆయన ఉంటాడు అనమాట. ఆయనకు ఒక మెసేజ్ వల్ల ఒక టెక్నిక్ వచ్చింది. అది నేను నేర్చుకుంటే చూడడానికి చాలా క్యాజువల్గా చెప్తున్నాడు. ఆ క్లాస్ 3 నిమిషాలే, క్లాస్ అంతా 3 నిమిషాలు. ఆ 3 నిమిషాలకి ఛార్జీ $111, అంటే దగ్గర 10,000 అనుకోండి. ఆ 3 నిమిషాలు చాలా పవర్ఫుల్. అది నాకు ఎనర్జీస్ తెలుసు కాబట్టి అది ఎంత పవర్ఫుల్ నాకు అర్థమైంది. ఆ 3 నిమిషాలు చెప్తే మిగిలిన వాళ్ళకి అర్థం కాదు. ఓకే, వీడికి ఎంతో డెప్త్ ఉంటే అందులో ఏం జరిగిందో వీడికి అర్థమవుతుంది. అలాగే కొన్ని క్లాసెస్ ఉన్నాయి, $500 ఉంటాయి. $500 అవన్నీ కట్టి నేను నేర్చుకుంటాను, ఎందుకంటే వాడేం చెప్తున్నాడు నాకు తెలియాలి కదా. నేను కూడా అంతేనమ్మా, ఇది ఎనర్జీ ఉంది, కానీ మనం నేర్పించే దాంట్లో కూడా ఇది వస్తుంది, ఇది వీళ్ళకి చాలు, అంతే కదా. ఆ $500 అంటే 40,000 50,000 క్లాస్కి 2 గంటల క్లాస్కి ఖర్చు పెట్టరు కదా జనరల్గా మన మైండ్ సెట్ ప్రకారం. అందుకని ఎక్స్పెరిమెంట్ ఆల్ దోస్ థింగ్స్, ఏది బెస్ట్, అది ఏది తొందరగా రిజల్ట్ వస్తుంది, ఏది డీపర్ లెవెల్లో వెళ్తుంది. కానీ ఇంత తొందరగా రిజల్ట్ వచ్చేది మాత్రం నేను, ఎందుకంటే అంతకుముందు నేను కేవలం మీ దగ్గర హీలింగ్ తీసుకుంటూ ఉన్నాను కాబట్టి నేను అది కూడా నమ్మరుగా. ఇప్పుడు నేను 30-40 ఏళ్ళ నుంచి చేస్తున్నాను, నేను చేస్తే తగ్గుతుంది, లేకపోతే అమ్మో నీకు ఏమైపోతావో అమ్మా అన్నాను అనుకోండి, భయం వేసి వెంటనే జాయిన్ అయిపోతాను. అలా కాదమ్మా, నీకు తగ్గుతుంది, పర్వాలేదు, నువ్వు కూడా నేర్చుకోవచ్చు, నువ్వు చేసి నమ్మకం లేదుగా, ఆవిడ చేస్తే తగ్గుతుంది, నేను ఇప్పటికిప్పుడు నేర్చుకుంటే నాకు ఎలా వస్తుంది, లాజికల్ మైండ్కి అర్థం కాదు. అంటే లేదండి మీరే చెయ్యండి మాకు ఏమొస్తుంది అంటే, మిగిలిన చోట నీకు ఎంతో కష్టపడితే కానీ రాదు, కష్టపడితే కానీ డబ్బు రాదు, నువ్వెంతో యోగా చేస్తే కానీ నీకు ఇది రాదు, నువ్వేదో చేస్తే కానీ అది మైండ్లో ఉంది. ఇదేంటి, ఇట్స్ లైక్ ఎలక్ట్రిసిటీ ఇచ్చాము, కరెంట్ వచ్చింది, లైట్ వేస్తే స్విచ్ అయ్యింది,
కనెక్షన్ తెచ్చుకోండి అని చెప్తున్నాం. అని చెప్తున్నావు. అదే నువ్వు ఇంట్లో ఒక క్యాండిల్ పెట్టుకుని దీపం వెలుగురించి 10 ఏళ్ళ నుంచి ఉన్నానంటే 10 ఏళ్ళ నుంచి రాని దీపం మీరు ఎంత బల్బు పెడితే వస్తుందా, వైర్ ఇస్తే వస్తా అంటే దానికి నేనేం చెప్తాను. అదే తేడా అన్నమాట. ఇది అలవాటు అయిపోయింది, ఇదే విని ఇదే చూస్తున్నారు. ఆ డివైన్ ఎనర్జీని మనం తీసుకోవడం అనేది ఆ గురువులు ఇచ్చారు, ఆ బాబు వాడుకుంటారు అని చెప్తున్నారు. మేము వాడుకోమంటే ఎవరేం చేస్తారు? అంటే అలా కాదు మేడం, అదే నేర్చుకోమని ఆహార్యం అన్నారు చూసారా. ఇప్పుడు ఏమంటారు? ఆరెంజ్ డ్రెస్ మీరు వేసినా నాకు లోపల నుంచి ప్రశ్నలు రావు. మీరు ఆహార్యం ఇప్పుడే కాదు, ఇది నా పాలసీ. యాక్చువల్గా నేను ఎక్సైజ్లో జాయిన్ అయినప్పుడు అది యూనిఫామ్ డ్రెస్ కదా. అప్పుడు కిరణ్ బేడి చాలా ఇదిగా ఉండేది. ఆవిడేమో ప్యాంటు షర్టు క్రాఫ్ అది ఉండేది. అందరూ కూడా మీరు ఏదో పైజమా డ్రెస్ వేసుకోండి అలా అంటే మగవాళ్ళు అందరూ మగవాళ్ళే, నేను ఒక్కదాన్ని ఆడదా. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కదా మీరు. డిపార్ట్మెంట్ అంటే నేను యాజ్ ఎ లేడీగా నేను ఉద్యోగం చేసి నేను తెచ్చుకున్న దాన్ని ఎవరో నేను మగవాడితో సమానం అని నేనే ఎవడో మగవాళ్ళతో సమానం నేను ప్రూవ్ చేసుకోవాల్సిన పని లేదు. నేను చీరతోటి వెళ్తాను, చీరతోటి చేస్తాను. ఒక అర్ధరాత్రి ఒక పెద్ద బార్ దగ్గర పెద్ద రైడ్ చేసి బయట నుంచి ఉన్నాం, చుట్టూ పోలీసులు, మధ్యలో నేను చీర కట్టుకుని ఉన్నాను. అవతల వెళ్ళే వాళ్ళందరూ అనుమానంగా చూస్తున్నారు, ఎవరో పట్టుకుపోతున్నారు. ఏదో అనుకుని రాలేదో చూస్తున్నారు అనమాట. ఇంకా అందుకని ఏం చేసేదాన్ని, మన స్టిక్ ఉంటుంది కదా, ఓ స్టిక్ ఒరే బాబు నేను కూడా అలాగనమాట. అంటే వీ వాంట్ టు బి వాట్ వీఆర్, అంతే కదా మనం. అంటే అవర్ మెసేజ్ ఈజ్ దట్ బీ నార్మల్. మామూలుగా ఉండి యూ కెన్ బికమ్ అబ్నార్మల్, ఎక్స్ట్రాడినరీ. మీరు అందరికీ ఆ శక్తి ఉంది, ఆ దివ్యమైన శక్తి ఆ గురువులు అందరి కోసం ఇచ్చారు. మీరు తీసుకుని మీరు బాగుపడండి అని చెప్తున్నాం. సో ఏ ఎనర్జీ అయినా సరే అది ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్లనే, అది ఫిజికల్గా కానివ్వండి, మెంటల్లీ మన బాడీని కానీ మైండ్ని కానీ డ్యామేజ్ చేసేటటువంటి సిచ్యుయేషన్స్ అనేది క్లియర్గా చెప్పారు. ఇప్పుడు శక్తిపాత్ హీలింగ్ ద్వారా వీళ్ళకి ఒకవేళ ఎవరైనా థెరపీకి వస్తే ఎన్ని డేస్ పడుతుంది మేడం వాళ్ళు బయటికి రావాలి? అంటే ఏదైనా డెప్త్ ఆఫ్ ది డిసీజ్ వాళ్ళు ఎంత కాలం నుంచి ఉంది, ఒకసారి ఎక్కువ కాలం నుంచి ఉన్నా డిసీజ్ డెప్త్లో లేదు, అది ఒక రోజుకే తగ్గిపోవచ్చు. ఓకే, ఒక అమ్మాయి వచ్చింది ఒకసారి, ఆ కూర్చుంటే కింద మన సీట్ ఉంటుంది కదా, ఎప్పుడు డెలివరీ అప్పుడు ఏదో ఇంజెక్షన్ ఇచ్చారు, ఆ తర్వాత ఏదో ఇంబ్యాలెన్స్ అయింది, ఆ కూర్చోలేదు అనమాట, ఆ టైల్ బోన్ దగ్గర నొప్పి అనమాట. మా క్లాస్కి వచ్చింది, ఆ క్లాస్లో తగ్గిపోయింది అమ్మాయికి. 10-15 years ఉండదు. ఓకే, కానీ ఇప్పుడు సపోజ్ బోన్ అరిగిపోయి ఉండొచ్చు, ఒక క్లాస్ లోనే ఆమెకి తనే చేసుకుంది, నేర్పించాము, శక్తిపాతం ఇచ్చాము, నేర్చుకుని తగ్గిపోయింది. సూపర్. అలాగే కొన్ని ఉంటాయి, ఏదో కొంచెం పైన మస్కులర్ లెవెల్లో అలా ఉందనుకోండి, వెంటనే తగ్గిపోతాయి. ఇప్పుడు బోన్ ఇంబ్యాలెన్స్ లేకపోతే బోన్ గ్రోత్ ఉంటే కొంచెం టైం పడతాయి. కొంచెం టైం అంటే ఎంత మినిమం? ఇట్ డిపెండ్స్. అంటే మనం ఏంటి నేర్పిస్తాం, వాళ్ళు కూడా దే హ్యావ్ టు ప్రాక్టీస్ చేస్తారు. అది ఎక్కడ ఆసనాలు గీసనాలు ఏమన్నా కూర్చుని ఒక ఎనర్జీని తీసుకుని చిన్న మెడిటేషన్ లాగా ఎనర్జీని తీసుకుని ఎలా తీసుకోవాలి, ఎలా చేయాలి, మహా అయితే టచ్ చేయడం, వాటితోటి తగ్గించుకోవాలి. కానీ మేడం మీరు చెప్పింది అంత మినిట్స్ లోనే ఉంది. అంతే, 3 to 4 minutes, 4 to 5 minutes అంతకన్నా ఎక్కువ అద్భుతంగా రిజల్ట్స్ వస్తుంది. అంతకన్నా ఎక్కువ బాడీ తీసుకోదు. ఓకే, ఎంత ఫ్లో ఆఫ్ ఎనర్జీ, అది డివైన్ ఎనర్జీ అనమాట, లోపలికి వచ్చేస్తుంది. గ్రేట్. ఇప్పుడు మనకు జో డిస్పెంజా అని ఆయన చాలా పాపులర్ అమెరికన్, ఇలాంటి హీలింగ్సే నేర్పిస్తుంటాడు. అంత సైన్స్, ఈ సైన్స్లో ఈ రిపోర్ట్ ఉంది, అది చేస్తుంది, ఇవన్నీ చూపించి మెడిటేషన్ చేయిస్తాడు. అంటే మన యొక్క విజ్ఞాన భైరవ సూత్ర ఇలాంటివి ఈ మెడిటేషన్సే మన గురువులు చెప్పినవే, అవి చేయించి 5 daysకి 3.5 లక్షలు తీసుకుంటాడు. పెద్ద ఐలాండ్స్లో అక్కడ పెడతారు. వెళ్ళడానికి 3 లక్షలు, అక్కడ 3.5 లక్షలు, ఈ ఖర్చులన్నీ కలిపి 10 లక్షలు పెట్టుకుని వస్తారు. ఈ 10 లక్షలు వీళ్ళు డబ్బులు బాగా చేసుకున్న వాళ్ళు వెళ్తారు, చేసుకుని వచ్చి ఆయన 5 రోజుల క్లాసు, వీళ్ళు 4 రోజులు మేము అది నేర్చుకుని ఇది చేసుకుని, వీళ్ళు ఒక్కొక్కడు ₹1,00,000 కలెక్ట్ చేస్తారు. అక్కడే నేర్చుకున్నారు చెప్తూ. ఓకే, కుటీర పరిశ్రమ లాగా అలాగా సంథింగ్. ఇప్పుడు ఆయన ఏంటి అది చేసి రోజంతా మెడిటేషన్ చేసి రోజంతా చేస్తే వస్తుంది రిజల్ట్, ఎక్కడైనా కొంచెం వస్తుంది, రాదని కాదు. అదేంటి మనకు డివైన్ ఎనర్జీస్ వెళ్ళి దే ఆర్ సెల్ఫ్ ఇంటెలిజెంట్.
ఆ వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి పని చేస్తుంటాయి. అది ఆ ఎనర్జీ వస్తున్నప్పుడు సపోజ్ మీకు ఎక్కడో బ్యాక్లో ప్రాబ్లం ఉంది, మీకు ఇంకా తెలియదు, మీకు ఇంకా నొప్పి రాలేదు ఇప్పటికి కూడా, కానీ అక్కడ మూమెంట్ తెలుస్తుంది మీకు. అరే ఏంటి ఇక్కడ వస్తుంది, లేదా పెయిన్ కూడా వస్తుంది, కొంచెం పెయిన్ వస్తుంది. మొన్న ఎవరో అమ్మాయి చెప్పింది కదా చాలా పెయిన్ వచ్చింది, అవును, తర్వాత మెడిటేషన్ అయ్యేటప్పుడు తగ్గిందని. అంటే ఈ ఎనర్జీ ఫ్లో అయ్యి ఎక్కడ నీడ్ ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఇట్ ట్రైస్ టు క్లీన్ అన్నమాట. ఆ క్లీన్ చేసి మరి ఆ నెగిటివ్ తీసి బయటకు వెళ్ళినప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ ఏదైనా మనకు అనిపించవచ్చు. ఓకే, సో అలాగే జరుగుతుంది. అకార్డింగ్ టు దేర్ కర్మ ఒకటి, అకార్డింగ్ టు దేర్ రూట్ కాజ్ ఆఫ్ రూట్ కాజ్ కన్నా అది ఎంత డెప్త్ లో ఎంత డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ రికవర్ కావాలి, డిటీరియేషన్ తగ్గాలి, రోజు రోజుకి డిటీరియరేట్ అవుతుంది. అది తగ్గడానికి ముందు ఎనర్జీ పనిచేస్తుంది, తర్వాత అది రిపేర్ అవుతుంది, రిపేర్ అయ్యాక నార్మల్ స్టేజ్కి వస్తుంది. అలాగా మనకు ఈవెన్ స్టిక్తో పట్టుకుని మోకాళ్ళు రీప్లేస్మెంట్కి వచ్చే వాళ్ళకు కూడా 2-3 నెలల్లో నార్మల్గా నడిచే స్టేజెస్ ఉన్నాయి. గ్రేట్ అమ్మా. సో అది చూసారు కదా మై డియర్ ఫ్రెండ్స్, కానీ వాళ్ళు చేసుకోవాలి, చేసుకోవాలి. ఈ మామూలు నొప్పులు తగ్గిపోతాయి. అంటే చాలా మంది ఇప్పుడు వర్క్ బిజీలో ఉంటారు కదమ్మా, వర్క్ బిజీలో ఉన్న వాళ్ళకి మీరు హీలింగ్స్ ఇస్తారు కదా. అదే వర్క్ బిజీ ఉంటే నొప్పి లేదా అంటే అట్లా కాదమ్మా, ఇప్పుడు చేసుకోవడానికి కాదు. మోడీ గారి దగ్గర నుంచి రోడ్డు మీద రిక్షా వాడి వరకు అందరూ బిజీయే. మరి ఆయనకి టైం ఉంది కదా, యోగా చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు పొద్దున్నే చేసుకుంటున్నారు, నాకు టైం లేదంటే ఓకే, ఎంజాయ్ యువర్ పెయిన్, ఎంజాయ్ యువర్ పెయిన్. ఏదో డైరెక్ట్ గా నాకే చెప్తున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అలాది కాదు, కొంత ప్రయత్నం చేయాలి. లేకపోతే ఏంటంటే యూఆర్ గివింగ్ నెగిటివ్ ఎనర్జీ టు యువర్ సెల్ఫ్. అబ్బా పెయిన్ ఉంది, తగ్గలేదు, ఇలాగే ఉందని యూఆర్ స్పెండింగ్ టైం పెయిన్ బిజీలో ఉన్నా ఏదో తీసుకొని రావడము, కాఫీ తాగడం, మందు వేసుకోవడము. అదే టైంలో నువ్వు ఎనర్జీ తీసుకున్నావు అనుకో, జస్ట్ ఇలా తీసుకుని ఇలా పెట్టుకోలేవా చెయ్యి, దానికి కూడా టైం లేదా, ఉంది కదా. అది మైండ్లోకి రాపోవడం అంతే. అది అలవాటు అయింది అనుకోండి, మీరు ఏ పని చేస్తున్నా ఈ పని ఇది నడుస్తుంది, ఆ పని అది నడుస్తుంది. గ్రేట్. ఓన్లీ థింగ్ అసలు నిజంగా చెప్తున్నా, నేర్చుకోవాలి. ఇలా చెప్పే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇలా చెప్తే ఇంకొంచెం టైం పడుతుందేమో అంటే ఈజీగా తీసుకుంటారు. అంత ఈజీగా సరిపోతే మీ దగ్గర ఎందుకంటే మాకే వచ్చేస్తుంది, మా గురుగారు ఇదే చెప్పారంటారు చాలామంది. మీరు చక్ర చెప్తారు, మేము అదే నేర్చుకున్నాం, టీవీలో కూడా అదే వస్తుంది, వీడియోలు కూడా అవే ఉన్నాయంటారు. కరెక్ట్. ఓకే, మరి 20 ఏళ్ళ నుంచి నువ్వు చేసావు, నీకు నొప్పి తగ్గలేదు, మరి ఇక్కడికి వచ్చాక 2 రోజుల్లో తగ్గిందని నువ్వు చెప్తావు, ఏం చెప్పడం లేదు కదా. కాశీలో గంగలో స్నానం చేసిన దానికి పాయల్లో స్నానం చేసిన దానికి తేడా ఉంటుంది, ఊర్లో చెరువులో స్నానం చేసిన దానికి. కాబట్టి అయ్యి నీళ్ళు అంటే చెప్పలేము మనం వాళ్ళకి, మూర్ఖులకి. చాలా విషయాలు నిజంగా జనాల కోసం ఇవ్వడం అనేటటువంటిది చాలా 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 థ్యాంక్స్ అమ్మ. ఏవైతే మై డియర్ ఫ్రెండ్స్ మీరు విన్నారు, మీకు ఇలాంటి పెయిన్స్ ముఖ్యంగా చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, ఉమెన్ ఎవరైతే ఉన్నారో, చాలామంది నా దగ్గర నన్ను సలహాలు అడుగుతూ ఉంటారు, మేడం ఇవి ఉన్నాయి, మేము ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలని. ఐఎమ్ నాట్ ఏ డాక్టర్, కాకపోతే ఏంటంటే నాకు కొంత పరిచయాలు ఉంటాయి, ఎవరు ఎక్కడ ఎక్స్పర్ట్స్ ఎవరు ఉంటారో నేను చెప్పగలను అని అడుగుతూ ఉంటారు. బట్ నేను ఒకటి చెప్తున్నాను ఏంటంటే, మీరు మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవద్దని ఇక్కడ ఎవరు చెప్పట్లేదు, గో అహెడ్. బట్ సొల్యూషన్ కావాలంటే మాత్రం ఒకసారి ఇటుకేసి చూడండి, డెఫినెట్గా చూడండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది 1:1000 అండి, 1000 కాదు, ఇన్ఫినిటీ. మీరు ఒక్కసారి ఈ ఎనర్జీ తీసుకుంటే అది ఎన్నిట్లకో హీల్ చేయడం. నేను ఈ మధ్య కాలంలో మన క్లాసెస్లో స్టార్ట్ అవ్వడమే కాదు, థెరపీస్కి వచ్చినటువంటి వాళ్ళు కూడా ప్రత్యేకించి నాకు మెసేజెస్ పెడుతున్నారు, మేడం అసలు ఇంత అద్భుతంగా మంచి గురువుని మాకు పరిచయం చేశారని. ప్లస్ డూ దట్. ఇంకా చెప్పాలి అని అంటే ఇంకా చాలా చాలా విషయాలు డిస్కషన్స్ ఉన్నాయి. ఎవరికైనా సరే ఈ పెయిన్స్కి సంబంధించినటువంటి హీలింగ్ కావాలన్నా, సెషన్స్ కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్కి ఒక్కసారి కాల్ చేయండి, మేడం టీం మీకు ఆన్సర్ ఇస్తారు. అమ్మా థ్యాంక్ యూ సో మచ్.